సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ మహిళలే తగిన బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. సభలో 4 గంటల పాటు నిలబడి నిరసన తెలుపుతూ మైక్ ఇవ్వకపోవటాన్ని ప్రశాంత్ రెడ్డి ఖండించారు. సీనియర్ మహిళా ఎమ్మెల్యేలను నిండు సభలో మళ్లీ అవమానించారని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ ప్రస్థానంపై మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. 8 నెలలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే, ఆయన వ్యవహారం చూస్తూ ఉంటే, ఆయన ఒక అపరిచితుల్లా, ఒక అజ్ఞానిలా, ఒక అహంకారిలా, ఒక ఫ్యాక్షనిస్టులా, ఒక ఫ్యూడల్గా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆయనకు వారిని ఎన్నుకున్న ప్రజలంటే గౌరవం లేదు. ముఖ్యంగా మహిళలంటే అసలే గౌరవం లేదు. మహిళల పట్ల ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తే తాలిబాన్ సంస్కృతికి వారసుల్లాగా మాకు అనిపిస్తూ ఉన్నది. అటువంటి ఇద్దరి సీనియర్ మహిళా ఎమ్మెల్యేల పట్ల నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా జగుస్పాపరంగా ఉన్నాయనటం మీరందరూ కూడా చూసినారు. యావత్ తెలంగాణ మహిళా లోకం కూడా ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహిళల పట్ల ఇట్లా మాట్లాడతాడా అని ఒక ఏవ భావం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మహిళలకు ఏర్పడడం జరిగింది. కూర్చొని అవకాశం ఇస్తారేమో అని అనుకున్నాం, అవకాశం ఇవ్వలేదు. మేము స్పీకర్ గారి దగ్గరికి పోయి వెళ్ళోకి రిక్వెస్ట్ చేసినాం, మా నిరసన వ్యక్తం చేసినాం. గంటన్నర పాటు మేము మా నిరసన వ్యక్తం చేసినాం. బహుశా స్పీకర్ గారికి ఇవ్వాలని ఉండదేమో, కానీ ఆ ట్రెజరీ వైపు నుంచి ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ముఖ్యమంత్రి గారు మాకు ఇయ్యద్దు అని ఆయనకు వర్తమానం పంపించినారు. అవకాశం ఇవ్వలేదు సబితా ఇంద్రారెడ్డి గారికి. మేము నిరసిస్తే మమ్మల్ని పోలీసులను పెట్టి బయటకు ఎత్తుకపోయి పోలీస్ జీప్ వ్యాన్లో పడేసి మా ఎమ్మెల్యేలందరినీ అతి కిరాతకంగా మార్షల్స్ని పెట్టి పోలీసులను పెట్టి ఎత్తిపడేస్తారు మమ్మల్ని. సబితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు, కోవలక్ష్మి గారు, ముగ్గురు శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు. ప్రజా జీవితంలో వాళ్ళు 25-30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నవారు. వారు అట్లాగే నిలబడి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగినారు. ఒక 2 నిమిషాల అవకాశం ఇవ్వండి. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చినారు. ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చినారు. అన్ని పార్టీలు వాళ్ళకి ఇచ్చినారు, కానీ మా పార్టీలు వాళ్ళకి ఇవ్వలేదు. మమ్మల్ని అంటే ఎత్తి పడేసినారు, పోలీసులు పెట్టి బయట ఎత్తి పడేసినారు. అయినా సరే మా ముగ్గురు మహిళా శాసనసభ్యులు అక్కడ నిలబడుచుకొని ఉన్నారు. 4.5 గంటలు మా మహిళా శాసనసభ్యురాళ్ళు నిలబడి ఉన్నారు. ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి స్పీకర్ గారు అని చెప్పి. కానీ ప్రభుత్వం నుంచి అతి క్రూరమైనటువంటి, అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ జరగలేదు, 4.5 గంటల పాటు ఒక సభ్యుడు నిలబడి ఒక 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని అంటే ఇవ్వకపోవడం అనేది అసెంబ్లీ చరిత్రలో లేదు. అది మళ్ళీ మహిళా శాసనసభ్యురాలు, సీనియర్ మహిళా శాసనసభ్యులు. డెఫినెట్గా మా మహిళా శాసనసభ్యులను కన్నీళ్లు పెట్టినందుకు నీకు తగిన శాస్తి త్వరలోనే జరుగుతుంది రేవంత్ రెడ్డి. దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు తెలంగాణ మహిళా లోకం మీకు తగిన శాస్తి చెప్తుంది అని చెప్పి మా మహిళా శాసనసభ్యుల ఉసురు నీకు తలగక మానదు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడినాను అసెంబ్లీలో. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడే మునగాడు అయిపోయినావు నువ్వు.
నీ లెక్కెంత? నువ్వేటు, కేసీఆర్ గారేటు. ఒకరోజు సోనియా గాంధీని బలిదేవత అన్నావు, ఇవాళ ఏమంటున్నావు? దేవత అంటున్నావు. ఒక అపరిచితుడిలాగా రోజుకో మాట, పూటకో పార్టీ, అది నీ రాజకీయ ప్రస్థానం. కేసీఆర్ది ఏనాడు కూడా తెలంగాణ మాట తప్పితే, తెలంగాణ శ్రేయస్సు తప్పితే ఆయన ఏనాడు కూడా వేరే దిక్కు చూడలేదు నీతిగా. అసెంబ్లీలో లాగులు తీస్తా అంటావు, తొండలు పెడతా అంటావు, పండబెట్టి తొక్కుతా అంటావు, పేగులు తీస్తా అంటావు. నీ రాజకీయ ప్రస్థానం, నీ రాజకీయ పరిణితికి, కేసీఆర్ గారి రాజకీయ పరిణితికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. డెఫినెట్గా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు నెరవేర్చలేక ఇవాళ ఇటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నావు. మహిళల్ని కించపరుస్తూ ఉన్నావు. కేసీఆర్ లాంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నీకు రాబోయే రోజుల్లో తెలంగాణ మహిళా లోకం నీకు తగిన శాస్తి చెప్పుతుంది అని చెప్పి